హాలెలూయా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ఎ సండే కదా, ఆదివారం నాడు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం అంటేనే నిజమైన విశ్వాసికు పండగలాగా ఉంటుందండి. ప్రభు బిడ్డలతో కలిసి ప్రార్థించుకోవడానికి, పాటలు పాడటానికి, ఆరాధించుకోవడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని మందిరంలో గడపడానికి మనం ఆత్రుతగా ఉండాలి. వెళ్ళండి, మీ మందిరాలకు వెళ్ళి దేవునితో గడపండి. ఒకవేళ మీ మందిరం ఆలస్యంగా ఉంటుందిగో ఈ వాక్యం కూడా విని వెళ్ళండి, లేక మళ్ళీ వచ్చి వినండి. చిన్న ప్రార్థన చేసుకొని ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన, ఈ ఆదివారం మా జీవితాల్లో నువ్వు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేస్తుంటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మా హృదయాలను సిద్ధపరచమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్తున్నామండి మందిరానికి? ఆరాధించడానికి అని ఒక మాట అనేస్తుంటాం. ఆరాధించడం అంటే ఏంటి అంటే మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పచ్చు. ఆరాధన అనే మాటకి పాటలు మాత్రం కాదండి. పాటలు, ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత, ప్రభు నామాన్ని మహిమపరచడం, మన యొక్క అవసరతలను విన్నవించుకోవటం, ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణమైన ఆరాధన. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం దేవుని చేత మనం ఉజ్జీవించబడుతున్నాం. అంటే మన స్థితిని మనం ఎరుగుతున్నాం. మనకి దేవుడు చేసిన మేళ్ళన్నీ గుర్తొస్తాయి. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అనే 5 కాండాలు మోషే రాశాడు కదండి. ఆదికాండంలో సృష్టి ప్రారంభం నుంచి జరిగిన విషయాలు, నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన విషయాలు, నడిపించబడిన విషయాలు, సంఖ్యాకాండంలో వారి ఎన్నికలు, లెక్కలు, వారు వెళ్ళిన స్థలములు, అలాగే లేవియాకాండంలో ముందు లేవియాకాండం తర్వాత సంఖ్యాకాండం, లేవియాకాండంలో ఆరాధన క్రమము, మనం ఉండవలసిన పద్ధతి, మన హృదయ శుద్ధిని, ఇవన్నీ చట్టాలు, ఆజ్ఞలు అన్నీ ఉన్నాయి. సంఖ్యాకాండంలో నెంబర్స్, జనాభా లెక్కలు అవన్నీ ఉన్నాయి. ద్వితీయ ఉపదేశం ఇట్స్ ఓన్లీ ఎ రివిజన్. అంతకు ముందు ఉన్న వాటిని రివైజ్ చేస్తూ వాటన్నిటిని పొందుపరిచి రాయబడిన గ్రంథం ద్వితీయ ఉపదేశ గ్రంథం. ఇది చాలా శ్రద్ధగా చదివితే ఎంతో గొప్ప సత్యాన్ని మనం పట్టుకోవచ్చు. ప్రభువు కూడా అనేక సార్లు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండంలోని రిఫరెన్స్లు వాడేవాడు. అంటే ఆయన కూడా ధర్మశాస్త్రం చదివాడు అన్నది గుర్తించాలి. మనం అన్నీ తెలుసులే అనుకుంటూ కూర్చుంటున్నాం, కానీ వాక్య సారాన్ని మనం సరిగ్గా ఎరిగితే మన జీవిత పరమార్థాన్ని మనం గుర్తించగలుగుతాం. ఈ లోకంలో జయ జీవితాలు జీవించగలుగుతాం. ఈ ద్వితీయోపదేశకాండం మోషే చివరిగా రాసినటువంటి గ్రంథం, చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఎక్కువ సార్లు మోషే ఉపయోగించిన మాట జ్ఞాపకము చేసుకొనుము. ఎలాగూ ప్రభు నిన్ను ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో. ఐగుప్తులో నీ కొరకు ఎన్ని అద్భుతాలు చేశాడో జ్ఞాపకం చేసుకో. నిన్ను అరణ్యంలో ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకో. అన్నం అన్నప్పుడు, ఆహారం అన్నప్పుడు మన్నా కురిపించిన విషయం జ్ఞాపకం చేసుకో. దాహం అన్నప్పుడు బండ నుండి జలములు రప్పించిన విషయం జ్ఞాపకం చేసుకో. ఈ 40 సంవత్సరాలు నువ్వు నడుస్తుండగా నీ కాళ్ళు వాయకుండా, నీ చెప్పులు తెగకుండా కాపాడిన దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకో. మీ వస్త్రములు పాతకెళ్లకుండా దీవించిన దేవుని జ్ఞాపకం చేసుకో. పగలు మేఘస్తంభంతో, రాత్రి అగ్నిస్తంభంతో ఏ అపాయము రాకుండా మిమ్మల్ని నడిపించిన ప్రభువును జ్ఞాపకం చేసుకో. మీరు దేవుని మీద తిరగబడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుని ఉగ్రత రగులుకొని సర్పకాటు చేత నశించుచున్నప్పుడు ఎలాగూ ఇత్తడి సర్పం వైపు చూచిన వారు బ్రతికారు అన్నది జ్ఞాపకం చేసుకో. అవును, ఈ రోజున మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోవడము.
ప్రతిసారి ప్రతిరోజు మనం దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనండి దీనులుగా ఉంటాం, కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటాం, మరింతగా దేవుని చేత దీవించబడిన వారిగా, ఇవ్వబడిన వారిగా ఉండగలుగుతాం. కృతజ్ఞత లేని వారిగా ఉంటారు ఈ అంచె దినాల్లోని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు మీకు చేసిన మేలులు జ్ఞాపకం ఉన్నాయా? ఆయన చేసిన ఉపకారాలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? అసలు ఏ స్థాయిలో నుంచి మనం ఈ స్థాయిలోకి వచ్చామన్నది జ్ఞాపకం ఉందా? మనం ఉయ్యాల్లో ఒక చిన్న పసికొద్దుగా ఉన్నప్పుడు ఈ రోజున మనం ఇంతటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామంటే, ఇంతగా అభివృద్ధి పొందామంటే, ఇంతటి చక్కటి స్వరూపాన్ని పొందామంటే, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుందామంటే అది ఏంటో మీ అమ్మ నాన్న మనకు పాలు ఇవ్వటం మూలాన, ఆహారం పెట్టడం మూలాన, స్కూల్కు ఫీజులు కట్టడం మూలాన మనం ఇంత గొప్పవారిమయ్యామా? అవన్నీ చేసేవాళ్ళు ఉన్నా కూడా గొప్పవారు కానివారు ఎందరో ఉన్నారు, నిష్ప్రయోజకులుగా ఎంతో బ్రతుకుతున్నారు. అందుకే మనం ప్రతిసారి ఆయన చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోయే బుద్ధి అండి మానవ బుద్ధి. అది మేలు మర్చిపోతాడు, కీడు మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటాడు. మనం దానికి వ్యతిరేకంగా రివర్స్ చేయాలి. మనం కీడును మర్చిపోవాలి, మేలును గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం దీవించబడతాం. అందుకే ఆ సమయాల్లో నేను చెప్తూ ఉంటాను, మీకు చేసిన మేళ్ళని గురించి చెప్పండి. మన ఎపిసోడ్స్ వెళ్తుండే 1000 ప్రోగ్రామ్స్ అప్పుడు దేవుడు చేసిన మేళ్ళని చెప్పన్నప్పుడు అంతవరకు నోరు వెప్పని వారు అనేకులు. వారు ఏ రీతిగా ప్రభుత్వాన్ని దర్శించారో, ఏ రీతిగా రక్షించబడ్డారో, ఏ రీతిగా ప్రార్థనలకు జవాబులు ఇచ్చారో, ఏ రీతిగా వారు దీవించబడ్డారో అనే సాక్ష్యం చెప్పుచున్నప్పుడు, వారి యొక్క సాక్ష్యాలు మాకు పంపుతున్నప్పుడు మేము వాటిని చూచి ఆనందించిన దానికంటే మీకే తెలుసు. మీ సాక్ష్యాన్ని మీరు గుర్తు చేసుకొని టైప్ చేసినప్పుడు మీకు ఎంతో ప్రోత్సాహం వచ్చింది. జ్ఞాపకం చేసుకో. దేవుడు మన మనస్సులో ఉన్న విషయాలను బయటికి రప్పించడానికి కొన్నిసార్లు చేతైన అనుభవాల గుండా వెళ్ళనిస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఒక్కసారి మనం చదివితే 2వ వచనములో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను. ఈ 40 సంవత్సరములు నీ జీవితంలో దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవరిదైనా ఇవాళ జన్మదినమై ఉంటే, మీ బర్త్డే అయి ఉంటే, ఇది 40th బర్త్డే అని ఉంటుంటే మీతో స్పెషల్గా ప్రభు మాట్లాడుతున్నాడు. అవునండి, మనం ప్రతి పుట్టినరోజు రోజు ఏదో సెలబ్రేట్ చేసుకోవటం కాదు, కానీ దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాం. గత ఫిబ్రవరి 29వ తారీఖు నా లీఫ్ ఇయర్ బర్త్డేను నేను గుర్తు చేసుకున్నప్పుడు 72 సంవత్సరాల దేవుని నమ్మకత్వం, దేవుని దీవెన అన్నది మరొకసారి నెమరు వేసుకున్నప్పుడు ఎంత ప్రోత్సాహం, ఎంత ఉత్సాహం, ఎంత ఆదరణ. అది పంచినప్పుడు ఎంతమందికి అది మేలుకరంగా, సవాలుకరంగా మారింది. దేవుడు చేసిన మేళ్ళు దాయకుండా పిల్ల తరాలకు తెలియచేయాలి. ఈ రోజున మన పిల్లలకు మన గతం తెలియదు కాబట్టి, వారు పుట్టేటప్పటికే వారు అన్నీ కలిగి ఉన్నారు కాబట్టి కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. ఐగుప్తులో చేసినటువంటి అద్భుతాలను గురించి ఇశ్రాయేలీయులు పిల్లలకు చెప్పకపోయినప్పుడు వారు అవిశ్వాసులుగా మారిపోయారు. ఆనాడు ప్రవక్తలు, ఆనాటి నాయకులు ఉన్న మూలాన దేవుని కృప వెంటాడింది, కానీ చాలామంది పితరులు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు కనుక వారి బిడ్డలను కూడా వారు నష్టపరుచుకున్నారు. మనం అలా కాదు, మన బిడ్డలకు దేవుడు చేసిన మేలును చెప్పాలి. ఈ భారతదేశం గురించి కూడా అనేకులకు తెలియదండి. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఉంది, ఎప్పుడు ఎలా ఉంది అనేది గమనిస్తే ఎక్కడో ఉన్నాం మనం. దీనికి కారణం ఒక్క వ్యక్తి కాదు, ఒక పరిపాలన కాదు. ఆనాటి నుండి ఈనాటి వరకు పరిపాలించిన వారందరికీ ఆ యొక్క
ఆ క్రెడిట్ పోతుంది కదా. ఎన్ని కష్టాల్లో నుంచి ఈ దేశం బయటపడిందో, ఎన్ని పోరాటాలు యుద్ధాల్లో నుంచి బయటపడిందో, ఏ స్థితిలో నుంచి ఏ స్థాయికి ఎదిగిందో అన్నది ఆ తరం వారు చెప్పగలగాలి. 100 సంవత్సరాలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడగండి, 90 సంవత్సరాలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడగండి. నా జీవితంలో నాకే ఎన్నో గుర్తున్నాయి. 72 సంవత్సరం 52 సంవత్సరంలో నేను పుట్టానంటే ఇంచుమించు 47, 48 సంవత్సరాలప్పుడే మన దేశానికి 48వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. సో స్వతంత్రం వచ్చిన ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్లోనే నేను పెరిగాను. నేను చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఉన్న పరిస్థితికి ఈరోజు మన దేశంలో ఉన్న పరిస్థితికి ఎంతో వ్యత్యాసం, మన కుటుంబాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. మన బిడ్డలు ఎంతగానో దీవించబడుతున్నారు. జ్ఞాపకం చేసుకుందాం, ఏ గుంటలో నుండి మనం ఎత్తబడితేమో, ఏ రాతిలో నుండి చెక్కబడితేమోనని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. దేవుడు నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాల్లో ఎన్ని ల్యాండ్ మార్కులు ఉన్నాయి నీ దగ్గర, ఎన్ని ప్రముఖమైన ఘట్టాలు ఉన్నాయి, నువ్వు హెచ్చించబడినటువంటి విషయాలు, నువ్వు ఆపదల నుంచి తప్పించబడిన విషయాలు, ఎంత భయంకరమైన యాక్సిడెంట్లలో తప్పించబడిన విషయాలు, సాక్ష్యాలు, ఎన్ని ఆపరేషన్స్ నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థపడి ఈనాటికి సజీవుడిగా ఉన్నావన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటే, దేవా నేనేమై ఉన్నాను, అది కేవలం నీ కృపే అనగలుగుతావు. నీవు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతోషంగా ఉండగలుగుతావు. నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచినప్పుడు అనేక మంది మనోనేత్రాలు తెరవబడతాయి. ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళేది మన అందరము కలిసి మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవటం, దేవుని మందిరములో మన సాక్ష్యాలను పంచుకోవటానికి, మన స్తుతి కృతజ్ఞతలతో ఆయన్ని ఆరాధించుకోవడానికి. అంతేగాని ఆచారంగా ఆదివారం మందిరానికి వెళ్ళాము వచ్చాము అనటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదండి. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాలి, ఆయన పాదముల దగ్గర మోకరిల్లి ప్రార్థించాలి, స్తుతి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎంతమంది మీ జీవితాల్లో దేవుని చేసిన మేలులను గుర్తుపెట్టుకుంటున్నారు? ఒకప్పుడు ప్రతి చిన్నదానికి వాళ్ళ ఇళ్ల దగ్గర స్తుతికూటాలు పెట్టుకునేవారు. ఈరోజు ఆ స్తుతికూటాలు కూడా తగ్గిపోయినాయి. కనీసం 1 నిమిషం 2 నిమిషం వారి సాక్ష్యాలు పంచుకోవటం కూడా కనబడటం లేదు. స్టేజ్ మీదో అందరి ముందో కాకపోయినా వ్యక్తిగతంగా నువ్వు కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నీ దేవుడు నీకు చేసిన మేళ్ల గురించి చెప్తుంటే వారికి నిరీక్షణ విశ్వాసం కలుగుతుంది కదా. వారును అట్టి అద్భుతాలు వారి జీవితాల్లో చూడగలుగుతారు కదా. జ్ఞాపకం చేసుకో, నీ పిల్లలకు చెప్పు, వాటిని పిల్లలకు చెప్పు. ప్రజలందరి ఎదుట నీ రక్షణ పాత్ర పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని దేవుడు మాకు సెలవిస్తుంది. 18వ వచనం చూస్తే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవాళ్ళు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం ఏలైనగా తాను నీ పితరుల ప్రమాణము చేసినట్టు తన నిబంధనను నేటి వల్లే స్థాపించవల్లని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యమును కలుగజేసిన వాడు ఆయనే. నువ్వు ఏమాత్రమైన దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నడిచినేలా మీకు నిశ్చయముగా నశించిపోవదురు. నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నేడు నీ దేవుడు నీకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని, దేవుడు నిన్ను ఎలా సామర్థ్యముగా కలుగజేశాడో వాటిని జ్ఞాపకం చేసుకో. ఆయనకు స్తుతులు చెల్లించు. ఎంతగా దేవుని మేలు జ్ఞాపకం చేసుకుంటామో అంత కృతజ్ఞత మన జీవితాల్లో కలుగుతుంటుందండి. ఎంతగా మనం ప్రభువును స్తుతిస్తామో అంతగా రెండంతలుగా మనం దీవించబడతాం. రండి, మందిరాలకు వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మా కొరకు నాయన ఆనాడు నీవు చేసిన కార్యాలు భద్రపరిచి ఈరోజు బైబిల్ రూపంగా అలనాటి భక్తులు నిన్ను వెంబడించిన విధానాన్ని, నీవు వారికి సహాయం చేసిన విధానాన్ని, నీ ఆజ్ఞలు మీరినప్పుడు, నిన్ను మరిచినప్పుడు కలిగిన కష్ట నష్టాలను గురించి నీ వాక్యములో మేము చదివినప్పుడు నీ మేలులు జ్ఞాపకం చేసుకుని దీవించబడుటకు, నిన్ను మరచిన ఆయన మరింత దూరస్తులమై నష్టపోకుండాటకు స్తుతి కృతజ్ఞతలతో ఎల్లవేళలా నీవు చేయుచున్న మేళ్లను బట్టి నిన్ను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయు.
క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 9540 నెంబర్కి, అలాగే 9100100888 నెంబర్కి ప్రదేశాల్లో ఉంటే మీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా ప్రేయర్ అండ్ ప్రైజ్ రిపోర్ట్స్ తెలియజేస్తుండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఆదివారం ప్రభు చిత్తమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనల్లో కొన్ని భాగాలు మీకు లైవ్ ఇవ్వడానికి ఆశపడుతున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మీ మందిరాలకు వెళ్ళండి, అదే ముఖ్యమైనది. తర్వాత సంగతే మిగిలింది ఏదైనా. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక ఉంది, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీతోడైనది గాక. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని, తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.